హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ సోలో ట్రిప్పర్. ఫుడ్డీస్ అని ఎందుకుంటున్నా అంటే నేనైతే ఒక ఫుడ్ స్ట్రీట్కి వచ్చాను ఈరోజు. ఒక ఫుడ్ స్ట్రీట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అదే వేవిపురం. వేవిపురం అంటే విశ్వేశ్వరయ్యపురం అనమాట. సో ఇక్కడ మీకు ప్యూర్ వెజ్ ఐటమ్స్ అయితే స్నాక్స్ లెక్క అంటే గోబీ మంచూరియన్, పన్నీర్ టిక్కా, సమ్ స్వీట్ ఐటమ్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇది ఎప్పుడు ఫుల్ రష్గా అయితే ఉంటుంది. ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది ఇది. నైట్ తెలీదు, ఆల్మోస్ట్ 11-12 వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఐటము మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే డెఫినెట్లీ బెంగళూరుకి వస్తే ఈ వీవుపురం మాత్రం మిస్ అవ్వకండి. ఓకే, అండ్ మనమైతే వీవుపురంలోకి ఎంటర్ అయిపోదాం. మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చిన ఏదో ఫుడ్ ఉంటే జస్ట్ కమెంట్ సెక్షన్లో అప్డేట్ చేయండి. ఓకే, మనమైతే స్టార్ట్ చేద్దాం బ్లాగ్. మనం ఇక్కడి నుంచి అయితే ఫుడ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓవర్వ్యూ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ వన్స్ ఎంటర్ అయ్యగానే అండ్ ఇక్కడ చూడండి మీకు టిఫిన్ ఐటమ్స్ దొరుకుతాయి అండ్ ఓలిగ ఐటమ్స్ దొరుకుతాయి. ఓలిగలు డిఫరెంట్ ఐటమ్స్ అన్ని మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీకు. ఇలా ఉంది వ్యూ. సో ఇప్పుడైతే చూసినా కదా రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంకా కాసేపట్లో అయితే ఫుల్ అయిపోతుంది, అంటే రష్గా ఉంటుంది రోడ్ మొత్తం. ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ పాన్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి, చూసారా పాన్. ఇక్కడ నుంచి వడాపావ్ అండ్ తాబేలి అన్నీ చాలా అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే మనం ట్రై చేయొచ్చు. మనం ఎప్పుడు ట్రై చేయని డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు. చూడండి 99 వెరైటీ దోశ అంట. ఇక్కడ చూసారా బోర్డు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎన్ని ఐటమ్స్ చూస్తామని, బట్ ఇక్కడైతే మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కటి మీరు టేస్ట్ చేయొచ్చు. ఐస్ క్రీమ్ కానించి, జ్యూస్ కానించి, స్నాక్స్ కానించి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఎవరైనా మంచి ఫుడ్ లవర్ ఉంటే ఇక్కడికి వస్తే మీరు సాటిస్ఫై అవుతారు అన్ని ఐటమ్స్ తిని. చూస్తున్నారా వేడిగా బాదం పాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇది చూసారు కదా పాట్ పిజ్జా అంటాయి ఇవన్నీ. అండ్ బ్యాక్ సైడ్ జ్యూసెస్ అంటే బేబీకార్న్ టిక్కాస్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. బేబీకార్న్, మష్రూమ్ అండ్ పన్నీర్ టిక్కాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారా ఇంకా పర్లేదు. పానీపూరి లవర్స్ చూసారా, డిఫరెంట్ వెరైటీస్ అయితే పానీపూరిలో మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇవి ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత క్లీన్గా అయితే ఉన్నాయి మనకి. ఐ మీన్ హైజీన్గా. ఈ పాపడ్ మసాలా ఇవన్నీ చూస్తున్నారా తయారు చేసే పద్ధతి. నేనైతే అదేమంటారు ఐటమ్, నేనైతే బాస్కెట్ మసాలా అయితే ఆర్డర్ ఇచ్చాను. చూడండి దానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసే విధానం ఎలా ఉందో. అదే అండి బాస్కెట్ మసాలా అంటే ఇలా ఉంటుంది. బాస్కెట్ చాట్. బాస్కెట్ అయితే ఇప్పుడే రెడీగా పెట్టేస్తారు. ఇంకా తను మిక్స్ చేసిన మసాలాని దాంట్లో పెట్టి దాని మీద పెరుగు అండ్ కొంచెం స్వీట్ యాడ్ చేసి మనకైతే వస్తుంది. ఎంత బాగా తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు టమాటో కూడా వేసాడు. సో మ్యాచెస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాడు. ఒక ఐటెం రెడీ చేయడానికి మినిమం అయితే 5 minutes అయితే పడుతుంది దానికి. చూడండి, సో దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ యాడ్ చేశారు పెరుగు. అండ్ చట్నీ కూడా యాడ్ చేస్తున్నాడు స్పైసీ కోసం, ఎందుకంటే నేను స్పైసీగా అడిగాను. స్వీట్ యాడ్ చేశాడు. సో ఆల్మోస్ట్ మన ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. సో మనం తినడం ఒకటే ఇంకా పెండింగ్. చూడ్డానికి చాలా బాగా డిజైన్ చేశారు కదా బాస్కెట్ మసాలాని. ఫైనల్గా చెర్రీ కూడా ఇచ్చేసాడు.
ఓకే. ఇది ఐస్ క్రీమ్ లవర్స్ కోసం అండ్ షేక్స్ లవర్స్ కోసం. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అండ్ చూసారా, మనకి లైవ్ అంటే న్యాచురల్ లైవ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసేస్తారు. అండ్ కుల్ఫీ కూడా రోలర్తో. సో విత్ జ్యూస్ అయితే మీకు ఈ ఐస్ క్రీమ్స్ అయితే తయారు చేస్తారు. చూసారా, రష్ మెల్లిగా పెరుగుతుంది బికాస్ ఇట్స్ అ సాటర్డే కాబట్టి. అండ్ సాటర్డే సండే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద పబ్లిక్. గోపి మనం ఆల్మోస్ట్ రెడ్ కలర్లో అయితే కొంచెం చూస్తాము. బట్ బెంగళూరులో ఒక అప్డేట్ ఏంటంటే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయకూడదు. చూడండి ఇక్కడ కూడా పాపడ్స్ అయితే తింటున్నారు. అండ్ కోకోనట్ ఫ్లవర్, ఇది చాలా హెల్దీ అండ్ డయాబెటిక్ అండ్ బీపీ పేషెంట్లకి. సో ఇది ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఐస్ యాపిల్, ఇవి కూడా దీంతో కూడా డిఫరెంట్గా చేస్తుంది. అండ్ మనం పన్నీర్, తిక్క పన్నీర్ కోసం అయితే వచ్చేస్తాం. చూడండి దాన్ని ఎలా తయారు చేస్తున్నాడో. మనమైతే మష్రూమ్ పన్నీర్ తిక్క అయితే ఆర్డర్ చేసాం. సో ఈ ఐటమ్స్తో మనకైతే తను తయారు చేసి ఇస్తాడు అనమాట. బాగుంది, ఇట్స్ వర్తబుల్. చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో ఒక ప్లేట్ అయితే కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ అయితే ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి సిటీస్లలో ఎక్కడెక్కడ ఉంటాయి, బట్ అన్ని ఫుడ్స్ కలిపి ఒక చోట ఉండే ప్లేసే అదే వివిపురం. అందుకనే అందరూ ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు ఫుడ్ తినడానికి. చాలా బిజీగా ఉన్నారు అంతా. మీరు చూడండి, పావ్ బాజీ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ట్విస్టర్స్ కూడా ఉన్నాయి, పొటాటో ట్విస్టర్స్ అండ్ ఫ్రూట్స్ జ్యూస్ అంటే ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారు. కానీ ఇక్కడ చూసిన ఐటమ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఎక్కడ. అండ్ రాను అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోతుంది. దోశ వేస్తున్నాడు ఆయిల్ ఏమో ఫుల్ కుమ్మేస్తున్నాడు ఆయిల్. ముంబై బాదం మిల్క్ అండ్ షేక్స్, ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ షేక్స్ అండ్ బాదం మిల్క్స్ లో అండ్ హల్వా అన్నీ అవైలబుల్ ఉంటాయి. చూస్తుంటారుగా బాదం పాలు. నేను ఒక స్వీట్ అయితే ఆర్డర్ చేశాను, దానికి రెడీ చేస్తున్నాడు. ఫస్ట్ బాదం పాలుతో ఒక కప్పులో వేసి ఇలా చూడండి మన ఐటమ్ అయితే వచ్చేసింది. స్వీట్ బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. సూపర్. ఇక్కడ ఉండే ఐటమ్స్ అంటే ప్రైజెస్ ఇవి. క్యారెట్ హల్వా 45 రూపీస్ అంట. చూస్తున్నారుగా, కస్టర్డ్ ఫ్రూట్ 45 రూపీస్.
ఇదైతే వెరైటీగా ఉందండి. స్వీటో తెలియదు, హాటో తెలియదు, బట్ ఏందో కొంచెం వెరైటీ ఉంది. అండ్ కుల్ఫీ తయారు చేస్తున్నాడు. ఇక్కడైతే టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ 3 to 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ అయితే కూడా మనం చూడొచ్చు. ఇక్కడ స్మోక్ ఐస్, ఇక్కడైతే మనకి స్మోక్ ఐస్ ఉంటుంది. ఈ కలర్స్ యూస్ చేస్తున్నారు చూడండి, యాక్చువల్లీ అది యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా పెట్టుకొని అమ్ముతున్నారు. ఇవి లేడీస్కి సంబంధించింది. పాన్స్ చూడండి. ఇది ఇప్పటి క్రౌడ్ ఎలా ఉంది నైట్ వ్యూలో. ఆల్మోస్ట్ 7 అయితే అవుతుంది టైం మనకి. చూస్తున్నాడు ఇక్కడ కూడా ఏదో తయారు చేస్తున్నాడు. మిర్చి, కట్ మిర్చి అండ్ ట్విస్టర్స్ అండ్ పపార్స్ ఇక్కడ. హోప్ఫుల్లీ అందరికి వీడియో అయితే నచ్చింది అనుకున్నాం. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఓకే, థ్యాంక్ యూ.